చాలా సార్లు ములకల కర్రతో దెబ్బలు తగులుతూ ఉంటాయి. అదవుతుంది. ఆ భర్త గారు ములకల కర్ర తీసుకుని కొడతా ఉంటే, అయ్యా ఎందుకు నువ్వు అలా కొట్టేశావు, ఆమె ఆడపిల్ల అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు అని చెప్పేసి అంటే నన్ను అంటున్నావు. ఆమె ఏముందో కనుక్కో, ఒకసారి ఏ మాట ఉందో కనుక్కో అంటే మాటకి ఏంటది చెప్పండి. అదవుతుందా? ఏ మాట అంటే అంత బలమైన కర్రతో కొట్టాడు. ఏమ్మా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు అన్నది కదా ఇష్టానుసరిగా మాట్లాడుకో అని ఫైనల్ గా తగు తీర్చి వచ్చేస్తా ఉంటాం, అవునా కదా? కాబట్టి చాలాసార్లు నోటి మాటలు బట్టే మనకి చెప్పండి దెబ్బలు. నోరుని కాచుకునేవాడు తను కాపాడుకునేవాడు, తన ప్రాణమును కాపాడుకునేవాడు ఎవడు? ఈ మాట ఈ ముక్క అర్థమైతే కుటుంబ జీవితాలు సూపర్గా ఉంటాయి. ఏమా ఊరు కొనక మాట్లాడేవాడు నాశనం తెచ్చుకోండి. ఊరు కొనక కొంతమంది ఒక మాటకి 100 చదువుతూ ఉంటారు. లోడ 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 ఏం చేస్తుంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అమ్మా ఊరుకో అమ్మా అలాగే మాట్లాడుకోవాలంటే అబ్బాయి అది ఎక్కదో. అదొక ఊరు కొనక మాట్లాడేవాడు తనకు నాశనం తెచ్చుకుంటాడు. నాశనం ఎందుకు తెచ్చుకుంటాం? కాబట్టి నోరుంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే మనం కీడులో పడిపోతాం. వాక్యం చదివేస్తుంది, మూర్ఖముగా మాట్లాడువాడు కీడులో పడును. చెప్పండి దేంట్లో పడతాడా అంటే మన మాటలు బట్టి కీడులో పడతాము. మాటలు సరిగ్గా లేకపోతే చెప్పండి కీడులో పడతామని వాక్యం చదివేస్తుంది. సో ఈ రోజు ప్రార్థనా కూడికకి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మాటలు సరి చేసుకోవాలి. ఎలా మాట్లాడాలి మన మాటలు ఎలా ఉండాలి? అదవుతుందా? సామెతల గ్రంథం 17:27 వచనంలో, సామెతల గ్రంథం 17:27 వచనం చదవండి. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. మితముగా మాట్లాడాలంట. మన మాట ఎలా ఉండాలి? మితముగా అంటే ఏంటి? అవసరాన్ని బట్టి. అదవుతుంది. అవసరాన్ని బట్టి ఏం చేయాలి? మాట్లాడాలి. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం? అవసరమైన మాటలు, అనవసరమైన మాటలు. ఇదొక హెడ్డింగ్ పెట్టుకోండి. అవసరమైన మాటలు ఇదొక హెడ్డింగ్ పెట్టుకోండి. ఎన్ని మాట్లాడుతూ ఉంటాం? అదవుతుంది. చాలా సార్లు మనం మాట్లాడినవి కూడా అనవసరమైన మాటలు. అదవుతుంది. చాలా సార్లు ఇతరులు అక్కడ జగడలు ఆడుతుంటే వీడు మాట్లాడుతూ ఉంటాడు. అదవుతుంది. సో వాళ్ళు ఏదో దెబ్బలు ఆడుకుంటున్నారో నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చున్న కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానుడు. ఏంటి? తనకు పట్టని జగడాన్ని బట్టి రేగువాడు. చాలా మంది జగడాలు ఆడి ఏం చేస్తుంటారు? పక్కన ఏదైనా జగడం జరుగుతుంది అనుకోండి, అందుకు జాగిలిపోతుంటాం. తనకు పట్టని జగడం అన్న ఒకసారి. తనకు పట్టని, ఇప్పుడు రోడ్డు మీద కుక్క వెళ్ళిపోతుంది, వెళ్తున్న కుక్కని చెవులు పట్టుకుని గిల్లేసు. చెప్పండి ఏం చేద్దాం? కరిచేసిన తర్వాత కుక్క కరిచేసింది ఎవరా అని చెప్పేసి గొప్పగా కేకలేస్తున్నావు. అంటే ఏం చేసావు బాబు అన్న. ఏం చేశానండి? అది వెళ్ళిపోతుంది, దాని చెవులు పట్టుకుని ఎందుకు పట్టుకున్నావు? కాబట్టి కుక్క చెవులు పట్టుకుని వాళ్ళతో సమానుడు అంటే వాక్యం ఏం చేస్తుంది? దీంతో ఎవరంటే ఆ వ్యక్తి తనకు పట్టని జగడాన్ని బట్టి